నెక్స్ట్ చూడండి, ఇన్సర్ట్లోనే ఈ ఆప్షన్స్ చూద్దాం మనం. టెక్స్ట్ ఈ పార్ట్, సింబల్స్ అనే ఒక 2 పార్ట్. సో దీంతో ఇన్సర్ట్ అనేది అయితే క్లోజ్ అవుతుంది. సో ఇవన్నీ చెయ్యాలి. టెక్స్ట్ బాక్స్ ఏంటి అనేది మీకు, టెక్స్ట్ బాక్స్ అయితే అంతకుముందు మీకు ఇచ్చినట్టుగానే ఉంటుంది టెక్స్ట్ బాక్స్ అనేది. అయినప్పుడు కూడా ఒకసారి చూద్దాం. ఏదో ఒక పారా కావాలి కాబట్టి శాంపిల్ పారా తీసుకుంటున్నాం. సో తీసుకున్న తర్వాత టెక్స్ట్ బాక్స్ చూడండి. ఇది టెక్స్ట్ బాక్స్ ఏంటంటే నేమ్కి టెక్స్ట్ బాక్స్ అని ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అంతకుముందు మీరు టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ ఎక్కడ యూస్ చేశారంటే, ఇన్సర్ట్లో ఒక షేప్ తీసుకొని ఆ షేప్ని యాడ్ టెక్స్ట్ చేస్తే మీకు టెక్స్ట్ బాక్స్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఒకసారి అది చూపిస్తాను, మళ్ళీ చూడండి ఒకసారి. ఇన్సర్ట్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్ తీసుకుంటున్నాను. సో షేప్ గీసిన తర్వాత పైన మీకు డ్రాయింగ్ టూల్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అది రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ యాడ్ టెక్స్ట్ అనగానే మీకు పైన ఆప్షన్స్ ఏం మారిపోయినాయి, టెక్స్ట్ బాక్స్ ఆప్షన్స్ అయితే మారిపోయినాయి. అది ఒక షేప్ని తీసి టెక్స్ట్ యాడ్ చేసి మనం చూసాం ఇన్సర్ట్ నుంచి, అంటే ఇన్సర్ట్లో షేప్ నుంచి. అది డైరెక్ట్ ఆప్షన్ టెక్స్ట్ బాక్స్. సో అంతే, ఇంకా అంతకుమించి అక్కడ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. డైరెక్ట్గా టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేసి చాలా ఉంటాయి, ఏదో ఒకటి తీసుకోండి, లేదా డ్రా టెక్స్ట్ బాక్స్ కావాలంటే టెక్స్ట్ బాక్స్ని. సో ఏమవుతుంది, ఇది జస్ట్ షేప్ డ్రా చేసినట్టే కదా టెక్స్ట్ బాక్స్ అనేది. లేదు ఉన్న ఆప్షన్స్ని డైరెక్ట్గా తీసుకోవాలి అంటే టెక్స్ట్ బాక్స్లోకి వచ్చి ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి తీసుకోండి, టెక్స్ట్ బాక్స్ అయితే వస్తుంది. పైన ఆప్షన్స్ అన్నీ కూడా టెక్స్ట్ బాక్స్ టూల్స్ అయితే వస్తాయి. ఇంకా మిగతా చెప్పడానికి అయితే ఏముండదు, ఆ రోజు షేప్లో చెప్పిన ఆప్షన్సే. జస్ట్ ఏదో టెక్స్ట్ రాయాలి, నేను తీసేసి ఇక్కడ ఎంఎస్ వర్డ్ టెక్స్ట్ బాక్స్ ఏదో సంథింగ్ ఇలా రాశాను. ఇంకా మిగతా అన్నీ కూడా షేప్ యాడ్ చేయడం, షేప్ని డిలీట్ చేయడం, తర్వాత షేప్ కలర్ ఇవ్వడం, అన్నీ కూడా మీరు అక్కడ చూసిన ఆప్షన్స్ సేమ్. ఇంకా ఏమైతే డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. షేప్ అవుట్లైన్ కావాలి, అవుట్లైన్ బార్డర్, సో ఎంత కావాలి, ఇవన్నీ కూడా మళ్ళీ మీకు. అంటే టెక్స్ట్ బాక్స్ వల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు వాడతాం టెక్స్ట్ బాక్సెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పారా ఉన్నది. ఈ పారా అనేది మనం ఎలా కావాలంటే అలా మూవ్ చేయాలి నేను. సో అవుతుందా అంటే ఈ పారాని ఇలా పట్టుకొని ఇలా మూవ్ చేసేయడానికి మనకి కుదరదు. ఒక పిక్చర్ని, టేబుల్ని మూవ్ చేసినంత ఈజీ కాదు పారాస్ని మూవ్ చేయడం, లేదా ఇలా టెక్స్ట్ కదా, టెక్స్ట్ని మూవ్ చేయడం అంత ఈజీ కాదు. అలాంటప్పుడు టెక్స్ట్ బాక్స్ వేసుకొని చూడండి, ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ అంటే జనరల్గా ఏదైనా అడ్రస్లు అవి ఉన్నాయనుకోండి, లేదా అడ్రస్తో ట్రై చేసి చూపిస్తాను ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. సో ఇలా ఉన్నది, ఇదంతా అడ్రస్ కదండి. ఈ అడ్రస్ని మూవ్ చేయాలి నేను, అంటే ఎక్కడ కావాలంటే అక్కడ అడ్రస్ని మూవ్ చేయాలి. ఇలా టాప్ లెఫ్ట్ వీటిని మూవ్ చేయడం అవ్వదు. సో ఇలాంటప్పుడు దీన్ని ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకొని, ఇన్సర్ట్లో టెక్స్ట్ బాక్స్ తీసుకొని నేను మళ్ళీ ఇక్కడ టైప్ చేయకుండా జస్ట్ ఇదే కాపీ పేస్ట్ చేస్తున్నాను, లేదా ఇక్కడ నేను తీసేసి కట్ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేస్తాను. సో టెక్స్ట్ బాక్స్లోకి అయితే వచ్చింది. దీన్ని జాగ్రత్తగా టెక్స్ట్ బాక్స్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఇప్పుడు మీకు అడ్రస్ ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. అది మనకి ఇలా బాక్స్ లోపల కాకుండా ఇండివిజువల్గా 1 by 1 లైన్లో ఉన్నప్పుడు కుదరదు. అయితే జనరల్గా అడ్రస్కి ఇలా బార్డర్ అది పెట్టి చూపించాం మనం. సో అడ్రస్ అనేది ఏదో ఇక్కడ ఇలా టైప్ చేసాం, బార్డర్స్ అవసరం లేదు. జస్ట్ క్లిక్ చేసి టెక్స్ట్ బాక్స్ టూల్స్లో మనకి ఇక్కడ షేప్ అవుట్లైన్, నో అవుట్లైన్ పెట్టండి. సో అంతే, వచ్చేసింది కదా. ఇది మళ్ళీ దీని ప్రాపర్టీ అయితే ఉంటుంది కానీ మూవ్ అవుతుంది. జస్ట్ అవుట్లైన్ క్యాన్సిల్ చేశాను నేను, కానీ టెక్స్ట్ బాక్స్ టూల్స్లోనే ఉన్నాం. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మళ్ళీ మూవ్ చేసుకోవచ్చు, అంటే చుట్టూరు ఉన్న అవుట్లైన్ రాదు అంతే. సో ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి వాటి కోసమే వాడుతాం టెక్స్ట్ బాక్స్ అనేది. అంటే గ్రూప్గా ఉన్న ఒక పారాని కానీ జనరల్గా ఇటువంటివి మూవ్ చేయాలి అనుకునేటప్పుడు టెక్స్ట్ బాక్స్ వేసేసి కావాల్సినట్టుగా మార్చేస్తాం. సో ఇది టెక్స్ట్ బాక్స్ కొన్న ఆప్షన్. ఇది క్విక్ పార్ట్స్. సో క్విక్ పార్ట్స్ మనం చూడడానికి తప్ప ఇందులో పెద్ద ఉపయోగపడి ఏముండో. చూడండి, డాక్యుమెంట్ ప్రాపర్టీ, ఇక్కడ మనకి ఆధార్. సో ఆధార్ అని వచ్చింది, అంటే ఆధార్ ఎవరు కావాలి ఏంటి అనేది రాయడానికి. అయితే ఈ నేమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన కంప్యూటర్ కొన్న నేమే వచ్చేస్తుంది. మీ కంప్యూటర్లో మీకు వేరే నేమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, చెక్ చేసుకోండి. అక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన నేమ్స్ అయితే వస్తాయి.
సో కామెంట్స్ మీరు రాసుకోవచ్చు ఇక్కడ. కామెంట్స్ అనేది సంథింగ్ ఏదో ఇలా రాయడానికి. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే కామెంట్ బాక్స్ చూపిస్తుంది. కంటిన్యూషన్ ఇక్కడ స్పేస్ ఇస్తే సరిపోతుంది. ఇది ఇచ్చినప్పుడు అదే నేను ఇక్కడ ఆధార్ ఇచ్చిన తర్వాత వెంటనే ఇచ్చేసాను నేను. సో అలాగే కామెంట్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో అంతకు మించి ఇందులో మనకేమీ కూడా ఉండవు. జస్ట్ ఫీల్డ్ అనేది డిఫరెంట్ ఉంటాయి మీకు. మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఏమన్నా కావాలి మీకంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఆధార్ కావాలి, అప్పర్ కేస్ లెటర్స్. ఓకే. సో అంతకు మించి జస్ట్ చూడండి, ఇందులో పెద్దగా యూజ్ చేసేవి అయితే ఏముండవు. నెక్స్ట్ మనకి వర్డ్ ఆర్ట్. సో ఇది పనికి వస్తుంది వర్డ్ ఆర్ట్. మీకు ఈ వర్డ్ ఆర్ట్ ఏంటంటే ఇదొక నోట్స్ ఏదో నేను టైప్ చేస్తున్నాను అనుకుందాం. దీనికి ఒక హెడ్డింగ్ ఇవ్వాలి. ఆ హెడ్డింగ్ కూడా జనరల్గా ఇలా ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ అని ఇచ్చేస్తే బాగోదు. దీనికి ఒక స్టైల్గా హెడ్డింగ్ ఇవ్వాలన్నప్పుడు ఈ ఆప్షన్స్ యూజ్ చేస్తాం వర్డ్ ఆర్ట్. సో ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి తీసుకుంటున్నాను నేను. ఇది తీసుకుందాం. యువర్ టెక్స్ట్ హియర్. మళ్ళీ సేమ్ అదే రాస్తున్నాను నేను ఇక్కడ. సో క్యాపిటల్ లెటర్స్లో ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ అని ఇచ్చాను. సో దీనికి చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది మనం చూడడానికి. ఇది ప్లెయిన్గా ఉన్నది, ఇది నార్మల్గా స్టైల్గా ఉన్నది. ఇంకా దీన్ని రకరకాలుగా మార్చుకోవచ్చు. అయితే ఇది మళ్ళీ మూవ్ చేయాలి ఇలాగా అన్నిటికీ మీకు పిక్చర్లో ఏం ఆప్షన్స్ అయితే అప్లై చేశారో ఆల్మోస్ట్ అవే ఆప్షన్స్. ఫస్ట్ పొజిషన్ పెట్టేసుకోండి, ఎలా కావాలంటే అలా, తర్వాత మూవ్ చేసుకోవచ్చు. అలాగే షేప్ ఇంక్రీజు డిక్రీజు చేసుకోవచ్చు. సేమ్ ఒక పిక్చర్ని మీరు అప్లై చేసిన ఆప్షన్స్ అన్నీ గుర్తు చేసుకుంటే మొత్తం అన్నీ అవే వస్తాయి. ఇంక ఎడిషనల్గా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే ఈ రకంగా స్పేసింగ్, ఈవెన్ హైట్ ఎక్స్ట్రా వచ్చినాయి. సో ఇవి చూద్దాం ఒకసారి. స్పేసింగ్ అని ఉన్నది అంటే లెటర్కి మధ్యన ఇది అబ్జర్వ్ చేయండి. లెటర్కి స్పేసింగ్ ఎలా ఉన్నది అనేది ఇక్కడ తీసుకొస్తున్నాను. టైట్ అంటే ఒక లెటర్కి మధ్యన వెరీ టైట్, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతున్నట్టు ఉంటాయి. లూజ్, వెరీ లూజ్. సో ఆ రకంగా జస్ట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. నార్మల్లో పెట్టుకుంటాం. మళ్ళీ దాని మీద క్లిక్ చేసినప్పుడే మీకు ఆప్షన్ అయితే వస్తుంది. తర్వాత ఈవెన్ హైట్ అన్నీ కూడా ఒక ఈవెన్ హైట్. వెర్టికల్ టెక్స్ట్ అనగానే చూడండి మీకు వెర్టికల్గా ఇలా మారిపోతుంది. సో ఎలా కావాలంటే అలాగా ఆప్షన్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలైన్మెంట్, సెంటర్ లెఫ్ట్ రైట్ అని వస్తుంది. అయితే మనకి ఇక్కడ అవ్వట్లేదు, ఎందుకంటే మనం మౌస్తో చేసుకున్నాం కాబట్టి ఆ అరేంజ్మెంట్ అయితే అవ్వట్లేదు. చెయ్యకు ముందు అయితే మీకు అప్లై అయ్యి ఉండేది. ఇలా మౌస్ ఉన్నప్పుడు మీరు అరేంజ్మెంట్ ఎక్కడ కావాలంటే అక్కడ మనమే మౌస్తో చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కలర్స్ మార్చాలి, అలైన్మెంట్ చేసుకోవచ్చు. సో పొజిషన్ మార్చక ముందు ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నట్టుగా మనం బ్యాక్కి వెళ్ళిపోదాం ఒకసారి. సో ఎలా ఉన్నప్పుడు అయితే మీకు సో ఇక్కడ కూడా అలైన్మెంట్ అయితే జస్ట్ ఓకే. ఇక్కడ నుంచి అప్లై అవ్వట్లేదు. రైట్ అలైన్మెంట్, రైట్కి కూడా అలైన్ అవ్వట్లేదు. అది ఒక పొజిషన్ పెట్టి అప్పుడు అప్లై చేద్దాం. సో ఇక్కడ నుంచి కూడా అప్లై అవ్వట్లేదు ఆప్షన్స్. జస్ట్ టెక్స్ట్ బాక్స్లో ఉన్నది. స్పేసింగ్ లూజ్ పెడుతున్నాను. సో అవ్వట్లేదు, అప్లై అవ్వట్లేదు. అంటే వేరే వర్డ్ ఆర్ట్ ఏదైనా తీసుకున్నప్పుడు మీకు అప్లై అవుతాయో చూసుకోండి. కొన్ని ఏంటంటే కొన్ని వర్డ్ ఆర్ట్లకి అయితే అప్లై అవ్వవు, మీకు వేరే వాటికి అప్లై అవుతాయి. సో పెద్ద ఈ ఆప్షన్ని అంత యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అక్కడ మనకి ఏమీ చేంజెస్ కూడా కనిపించట్లేదు. ఇంకా దీంట్లో నుంచి రకరకాల స్టైల్స్ అయితే ఉంటాయి. ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వర్డ్ ఆర్ట్ని. ఇంకా వర్డ్ ఆర్ట్ లోపల కలర్ మార్చుకోవాలి అంటే మళ్ళీ మీరు సేమ్ ఒక షేప్కి ఎలాగైతే కలర్స్ మార్చారో అన్నీ కూడా అవే ఆప్షన్స్. అవుట్లైన్ రెడ్ పెడుతున్నాను, చేంజ్ షేప్. సో ఉన్న షేప్ని మీరు రకరకాలుగా అయితే చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న వర్డ్ ఆర్ట్ షేప్స్ ఇవి. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇక్కడ ఒకటి ఎల్లో కలర్ మార్కులు ఒకటి కనిపిస్తుంది మీకు. ఈ ఆప్షన్స్ దేనికి అంటే సైజ్ ఇంక్రీజ్కి డిక్రీజ్కి.
ఇక్కడ మౌస్ పాయింటర్ యారోస్లా మారుతుంది. ఇదేమో మూవ్ చేయడానికి, ఈ పైదేమో రొటేట్ చేయడానికి. మీకు ఆ రోజు షేప్లో కూడా అవే చెప్పాను, రొటేట్ చేయడానికి ఇలా ఈ రకంగా. అది కాకుండా ఎల్లోది ఇంకోటి ఉన్నది మీకు. మౌస్ అక్కడికి తీసుకెళ్ళగానే యారో మార్కు వేరే యారో మార్క్ చేంజ్ అవుతుంది. అది దేనికంటే అడ్జస్ట్మెంట్కి. మీకు అడ్జస్ట్మెంట్ ఏంటంటే చూడండి, మౌస్ అక్కడ తీసుకెళ్ళి క్లిక్ చేసి మీరు ఈ రకంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. షేప్ అడ్జస్ట్మెంట్ కోసం అది మీకు ఒక్కొక్క మీకు స్టైల్కి ఒక్కొక్క రకమైన అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టైల్లో ఉన్నాం, ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చూడండి. వేరే స్టైల్ తీసుకుందాం. మీకు ఈ స్టైల్ని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది మీకు రకరకాలుగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను. ఈ స్టైల్లో మీకు ఎల్లో కలర్ ఎక్కడ కనిపిస్తుంది, సో ఎక్కడుంటే అక్కడ ఇది అడ్జస్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఈ రకంగా అడ్జస్ట్మెంట్ మార్చుకుంది. అంటే ఒక్కొక్క స్టైల్లోనూ ఒక్కొక్క రకమైన అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీకు. సో అలా క్రాస్గా ఉన్నది ఈ రకంగా అయితే చేంజ్ చేశాను. ఇలా ఉండేది, ఇది అడ్జస్ట్ చేసుకొని మీరు ఎలా కావాలంటే అలాగా ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఒక్కొక్క స్టైల్లో బోర్డాట్కి ఒక్కొక్క రకమైన అడ్జస్ట్మెంట్స్ అయితే కనిపిస్తాయి. దీనికి అనుకోండి, దీనికి ఓన్లీ యాంగిల్ మార్చుకోవడానికే వస్తుంది. అలా ఒక్కోదానికి యాంగిల్ ఉంటుంది, ఓ దానికి హైట్ డిక్రీజ్ చేయడం, రకరకాల అడ్జస్ట్మెంట్స్ అయితే ఈ ఎల్లో కలర్ మార్క్తో చేసుకోవచ్చు. మీరు కరెక్ట్గా దాని మీద పెట్టి మౌస్తో ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ షాడో ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మీకు పిక్చర్లో ఎలా అయితే ఉన్నాయో మొత్తం ఆప్షన్స్ సేమ్ ఆప్షన్స్ ఇవి. టెక్స్ట్ ర్యాపింగ్, సెంట్, బ్యాక్, అలైన్, రొటేట్ ఇవన్నీ కూడా. సో ఇంకా ఆప్షన్స్ మళ్ళీ కూడా నేను రిపీట్ చేయట్లేదు, పిక్చర్లో ఆప్షన్సే. నెక్స్ట్ చూద్దాం. సో ఇన్సర్ట్లో వర్డాట్ అయిపోయింది. డ్రాప్ క్యాప్. ఈ డ్రాప్ క్యాప్ ఆప్షన్ ఎలా పనికొస్తుంది అంటే మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం ఎక్కువగా. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్లో చూస్తే మీకు ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఒకటి పెద్దగా కనిపిస్తుంది, మిగతా పేరా అంతా రెగ్యులర్గా వస్తుంది. సో చూడండి, దీనికైతే సెలక్షన్ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే మీరు ఏ పార్ట్ సెలెక్ట్ చేసినా అప్లై చేసేది మాత్రం ఓన్లీ స్టార్టింగ్ లెటర్కే. నేనైతే సెలక్షన్ కూడా లేకుండా పెట్టేస్తున్నాను, డ్రాప్ క్యాప్ ఇచ్చి ఇలా ఇచ్చేసాను. సో న్యూస్ పేపర్లో మనకి ఎలా కనిపిస్తుంది, ఒక లెటర్ స్టార్టింగ్ పెద్దది వచ్చి మిగతా అన్నీ కూడా. అయితే సెలక్షన్ చేయట్లేదు, నేను జస్ట్ పేరా మీద క్లిక్ చేశాను. మీరు సెలెక్ట్ చేసినా అంతే, పేరా మీద క్లిక్ చేసుకున్నా అంతే. అయితే రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి ఇవి. ఇన్ మార్జిన్ బయట ఉండాలా, మార్జిన్కి లోపల ఉండాలా. ఇంకా కావాలంటే జాగ్రత్తగా దీన్ని క్లిక్ చేసి దీన్ని మీరు హైట్ ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఈ రకంగా మీకు మౌస్ కరెక్ట్గా దీని మీద క్లిక్ చేయగానే యారో మార్క్ అయితే వస్తుంది. సో యారో మార్క్ వచ్చినప్పుడు ఎక్కడికి కావాలి ఇలా మార్చుకోవచ్చు. అలాగే హైట్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. డ్రాప్ క్యాప్. సో అంతే, దీనికి సపరేట్గా డ్రాప్ క్యాప్ టూల్స్ అనేది ఏమీ ఉండదు మనం పిక్చర్ టూల్స్లో చూసినట్టుగా. ఓన్లీ హైట్ ఇంక్రీజ్ డిక్రీజ్, అది కూడా కరెక్ట్గా దాని మీద మౌస్ క్లిక్ చేయగానే మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో అంతే, రెండే ఉంటాయి. అవసరం లేదు అంటే నన్ను చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్స్. సో ఇవన్నీ కూడా ఒకసారి రిమూవ్ చేసేస్తున్నాను నేను. అలాగే దీన్ని రిమూవ్ చేయాలంటే ఇది షేప్లో ఉన్నాం, మనం క్లిక్ చేసి డిలీట్ చేయాలి మొత్తం. సిగ్నేచర్ లైన్. సో సిగ్నేచర్ లైన్ ఏమీ ఉండదు. ఇవి మైక్రోసాఫ్ట్ సిగ్నేచర్ ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్స్ చేసే వాళ్ళ దగ్గర సిగ్నేచర్ స్కాన్ చేసి ఉంటుంది, అది అప్లోడ్ చేయాలన్నప్పుడు ఈ సిగ్నేచర్ లైన్ వస్తుంది. ఇక్కడ మీకు ఏమీ రాదు, ఇది వదిలేయండి. డేట్ అండ్ టైం. మన ఈ డాక్యుమెంట్లో డేట్ అండ్ టైంని ఇన్సర్ట్ చేయాలి. ఇది అంతకుముందు కూడా ఆల్రెడీ మీకు ఎక్కడో చూపించినట్టు ఉన్నాను. సో డేట్ అండ్ టైం క్లిక్ చేయగానే ఇలా డేట్ అండ్ టైం ఆప్షన్స్ వస్తాయి. ఏదన్నా డేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ September 20 కాదు, టైం కూడా ఇన్సర్ట్ చేయాలి. ఈ టైము ఏంటంటే మన సిస్టంలో డే టు టైం ఏది ఉందో దాన్ని బట్టి అయితే అప్లై అవుతుంది. సో నేను జస్ట్ ఓకే క్లిక్ చేస్తాను. సో డేట్ అండ్ టైం అయితే అప్లై అయిపోయింది. మీకు ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, అంటే రేపు డేట్ 22 మార్చాలి, జస్ట్ అప్డేట్ కొట్టగానే అప్డేట్ అయిపోతుంది. అది మీకు డేట్ అండ్ టైం ఇన్సర్ట్ చేసినప్పుడు కూడా ఒక ఆప్షన్ అయితే వచ్చింది చూడండి, అప్డేట్ ఆటోమేటికల్లీ అని ఉంది. ఈ టిక్ ఉంటే మీకు అప్డేట్ రేపుడికి చూసినప్పటికి డేట్ టైం మారిపోతుంది. లేదు టిక్ లేకపోతే మీరు ఇక్కడికి వచ్చి ఏంటంటే అప్డేట్ కొట్టుకుంటూ ఉండాలి. సో పెద్ద అంత అవసరం అయితే ఏమి ఉండదు, ఎందుకంటే మనం ఎంఎస్ వర్డ్ ఎప్పుడు కూడా ఈ రకంగా కాకుండా ప్రింట్ తీసి వాడతాం. ప్రింట్ తీసినప్పుడు ఆ డేట్ టైం అప్డేట్ అవ్వడం అనేది అయితే చూడం జనరల్గా. సో కావాలన్నప్పుడు ఆప్షన్స్ అయితే యూస్ చేసుకుంటూ ఉంటారు.
నెక్స్ట్ ఆబ్జెక్ట్ చూడండి. సో ఆబ్జెక్ట్ మనకి ఎలాగ ఉపయోగపడుతుంది అంటే మీకు హైపర్ లింక్ చెప్పాను కదా, సేమ్ కొంచెం హైపర్ లింక్ లాగే కనిపిస్తుంది ఇది కూడా. అంటే ఎంఎస్ వర్డ్లో ఉన్నాం, ఇంకో డాక్యుమెంట్ ఏదో ఓపెన్ చేయాలి, ఇంకొక ఆబ్జెక్ట్ వేరే ఫైల్ ఏదో ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ ఉన్నదానికి ఎక్కడో వేరే చోట లింక్, ఆ లింక్ అనేది కూడా మనం ఈ ఆబ్జెక్ట్ లాగే వాడతాం. ఇక్కడ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేయగానే రెండు ఆప్షన్స్ వస్తాయి, ఆబ్జెక్ట్, టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్. మీకు ఆబ్జెక్ట్ అంటే డైరెక్ట్గా వేరే ఫైల్ని ఇన్సర్ట్ చేయొచ్చు, టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ అంటే ఇంకొక డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ డైరెక్ట్గా ఇక్కడ వచ్చేయాలి. సో అది చూద్దాం ఒకసారి. నేనైతే మొత్తం ఇది తీసేసి ఎంటీ ఉంచేస్తున్నాను. సో ఎంటీ ఏమీ లేదు. ఇక్కడ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేయగానే ఆబ్జెక్ట్ ఆప్షన్ తీసుకోండి. మీకు ఆబ్జెక్ట్స్ అడుగుతుంది ఇక్కడ ఏ ఆబ్జెక్ట్స్ కావాలి. మన సిస్టంలో చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, చాలా రకాల ఆబ్జెక్ట్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్సెల్ అనేది ఉన్నది, ఎక్సెల్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఎంఎస్ వర్డ్లో ఎక్సెల్ చూడాలి, లేదు ఫోటోషాప్ చూడాలి, ఏదైనా తీసుకోవచ్చు మీరు. నేను ఎక్సెల్ తీసుకుంటున్నాను, ఓకే అని ఇచ్చేసాను. సో ఎక్సెల్ చూడండి, ఇప్పుడు ఈ పక్కన క్లిక్ చేస్తే ఇదంతా కూడా ఎంఎస్ వర్డ్ సంబంధించిన ఆప్షన్స్. అది ఇక్కడ టేబుల్ వచ్చింది. సో టేబుల్ కాదు ఇది, కరెక్ట్గా చెప్పాలంటే ఏంటంటే ఎంఎస్ వర్డ్ టేబుల్ అయితే పైన టేబుల్ టూల్స్ రావాలి. దీని మీద డబుల్ క్లిక్ చేయగానే మీకు ఈ ఆప్షన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఎక్సెల్లో ఆప్షన్స్ వస్తున్నాయి. సో ఎక్సెల్లో ఏమైతే చేశారో మీరు అదే చేసుకోవచ్చు. పక్కన క్లిక్ చేసేస్తే ఎంఎస్ వర్డ్, డబుల్ క్లిక్ చేయగానే ఎక్సెల్ వస్తుంది. ఎట్ ఏ టైం చేసుకోవడానికి, అంటే ఏమన్నా క్యాలిక్యులేషన్ అవి ఎక్సెల్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి అనేటప్పటికైతే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మీకు అన్ని ఆప్షన్స్ కూడా అవే వస్తాయి. ఇది చూడండి, ఇదంతా కూడా ఎక్సెల్ ఆప్షన్స్ మీకు ఈ విండోలో కనిపించేది. ఈ పైన కనిపించేది ఎంఎస్ వర్డ్ ఆప్షన్స్. మీరు పక్కన క్లిక్ చేయగానే నార్మల్గా వస్తుంది. ఇంకొక ఆప్షన్ అయితే ఉన్నది, అది కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఆబ్జెక్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడండి డిస్ప్లే యాజ్ ఐకాన్ అని కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను సేమ్ ఎంఎస్ ఎక్సెల్నే తీసుకుంటున్నాను, డిస్ప్లే యాజ్ ఐకాన్ పెట్టి ఓకే చేశాను. సో చూడండి, ఇది ఎంఎస్ ఎక్సెల్ ఐకాన్లా కనిపిస్తుంది. ఇది అంటే టేబుల్ డైరెక్ట్గా వస్తుంది. ఈ ఐకాన్ ఏం చేయాలంటే డబుల్ క్లిక్ చేయండి. సో ఐకాన్ అయితే ఓపెన్ అయింది. ఇది జస్ట్ మళ్ళీ ఫుల్ స్క్రీన్ చేసుకుంటే మీకు ఎక్సెల్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. సో చూడండి, ఇది ఎక్సెల్ ఓపెన్ అయింది. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎంఎస్ వర్డ్ నుంచి వచ్చాం. సో అది డిస్ప్లే యాజ్ ఏ ఐకాన్ అనే దానికి ఆప్షన్ అనమాట. చేంజ్ ఐకాన్, మీరు కావాలంటే ఐకాన్ అలా కాదు, ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి కదా. సో ఎక్సెల్ అనేది జనరల్గా అలా ఉన్నప్పుడే మనం గుర్తుపడతాం. అలా కాదు మీరు వేరేది ఏదైనా మార్చేసుకున్నారు, ఇలాంటిది ఏదైనా పెట్టేశారు అంటే ఇక జనరల్గా చూసినప్పుడు అర్థం కాదు ఏంటి అనేది. అయితే ఆప్షన్ అయితే ఉంది, పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. డిలీట్, డైరెక్ట్ డిలీట్, కీబోర్డ్ నుంచి డిలీట్. ఇంకా టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్. సో ఈ ఆప్షన్ దేనికి అంటే ముందు మీకు టెక్స్ట్ అసలు ఎక్కడున్నది, వేరే ఫైల్లో టెక్స్ట్ ఎక్కడున్నది అనేది మీకు ఉండాలి. సో అది చూడండి, దానికోసం ఏంటంటే మన దగ్గర నెంబర్ ఆఫ్ ఫైల్స్ అయితే ఉంటున్నాయి కదా, అందులో అసలు టెక్స్ట్ ఎక్కడున్నది అనేది ముందుగా మీరైతే చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ డాక్యుమెంట్స్లో మనకి ఏమీ లేదు, ఏదో ఒక టెక్స్ట్కి సంబంధించిన ఫైల్ అయితే మన దగ్గర ఉండాలి. జనరల్గా పీడిఎఫ్లు కానీ వేరే ఎంఎస్ వర్డ్లు కానీ, ఇక్కడ ఏదో నేను ఒకటి సంథింగ్ డెబిట్ నోట్ అని ఏదో ఉన్నది, ఇదంతా కూడా టెక్స్టే కదా, ఇది నేను తీసుకుందాం అనుకుంటున్నాను. టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ తీసుకోండి. ఆ ఫైల్ ఎక్కడుంది అనేది మీరు క్లియర్గా అయితే ఇవ్వాల్సి వస్తుంది. డైరెక్ట్ అక్కడ ఉన్న టెక్స్ట్ వస్తుంది. అది కాపీ పేస్ట్ చేసుకోలేమో అంటే చేసుకోవచ్చు, అదే ఆప్షన్. ఇది పెద్ద అంతకు మించి మనం ఇక్కడ చెప్పడానికి ఏం లేదు, కాపీ పేస్ట్ చేసేసుకోవచ్చు. అందుకే మనకి ఆబ్జెక్ట్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ అనేది ఏంటంటే సెకండ్ ఉన్నది. మనకి మెయిన్ ఆప్షన్ ఎప్పుడు కూడా ఇవి ఏవైతే క్లిక్ చేస్తున్నామో అవే మెయిన్ ఆప్షన్స్ వస్తాయి. యారో క్లిక్ చేస్తే ఏంటంటే ఎడిషనల్ ఆప్షన్స్ వస్తాయి తప్ప ప్రైమరీ ఆప్షన్ ఎప్పుడు కూడా ప్రైమరీ ఫైల్ మనం ఆప్షన్ క్లిక్ చేయగానే వస్తాయి. మీరు అంతకు ముందు నుంచి చూసినా కూడా చూడండి, ఫస్ట్లో మీరు ఏది చూసినా సరే చిన్న యారోస్ కనిపిస్తున్నాయి కదా మీకు, డైరెక్ట్గా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అండర్లైన్, ఇది ఇక్కడ క్లిక్ చేయగానే కలరు. సో ఇవి ఎడిషనల్ ఆప్షన్స్. మనకి ఇక్కడ సేమ్ ఆబ్జెక్ట్లో కూడా ఎడిషనల్ ఆప్షన్స్ అలాగే కనిపిస్తాయి. నెక్స్ట్ ఈక్వేషన్ సింబల్, ఇవి ఎవరికి ఉపయోగపడతాయి అంటే మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్స్ అవి క్రియేట్ చేయాలి అన్నప్పుడు రకరకాల మ్యాథమెటికల్ సింబల్స్ మనకి కీబోర్డ్లో రావు.
అంటే కొన్ని వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలాంటి సింబల్స్ అయితే మనం దీంట్లో తీసుకురాగలం తప్ప మిగతా మ్యాథమెటిక్స్ సింబల్స్ ప్రతిదీ కూడా ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయడం అవ్వదు. అలాంటి దానికోసం ఇక్కడ ఈక్వేషన్ సింబల్స్ అనే ఆప్షన్. ఇది ప్యూర్గా ఏంటంటే మ్యాథ్స్, సైన్స్ పేపర్స్ వాళ్ళకే ఉపయోగపడతాయి, అందరికీ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్స్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. అసలు పై అనే సింబల్ కీబోర్డ్ నుంచి రాదు మనకి. మీరు ఎక్కడ కూడా కీబోర్డు ఎన్ని రకాల కీబోర్డులు కొన్నా దాని మీద సింబల్స్ అయితే ఉండవు. సో అలాంటి దానికి ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మళ్ళీ ఈక్వేషన్ టూల్స్ వస్తాయి పైన, రకరకాల సింబల్స్ మీరు ఎలా కావాలి ఏంటి అనేది అన్ని సింబల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్సర్ట్లోనే సింబల్ అయితే కీబోర్డ్లో లేని డిఫరెంట్ సింబల్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సిగ్మా అనే సింబల్ మనకి కీబోర్డ్లో దొరకదు. అలాగే బీటా ఇటువంటి సింబల్స్ అన్ని, కాపీ రైట్ ఇవన్నీ కీబోర్డ్లో దొరకవు. మోర్ సింబల్స్కి వెళ్తే మీకు చాలా లిస్ట్ అయితే కనిపిస్తుంది. సో 1 by 1 అవన్నీ కూడా చూసుకొని మీకు కావాల్సిన సింబల్స్ని మార్చుకోవచ్చు. సో చూడండి, ఎడోబ్ అరబిక్ అంటే ఎడోబ్ ఫాంట్స్. సో ఎడోబ్ కంపెనీ వాళ్ళ ఫాంట్స్, బేసిక్ లాటిన్. ఇక్కడ మీరు చేంజ్ చేసుకుంటే గ్రీక్ సింబల్స్. సో ఇవన్నీ ఉర్దూ లెటర్స్ అయితే వస్తున్నాయి మనకి. అరబిక్ కదా, అంతా కూడా ఉర్దూలోనే ఉంటాయి అరబిక్. సో జనరల్ పంచువేషన్ మార్క్స్, మీకు ఇక్కడ ఆప్షన్ బట్టి ఏ సింబల్ కావాలి. మ్యాథమెటికల్ ఆపరేటర్స్, ఇవన్నీ కూడా మ్యాథ్స్కి సంబంధించిన ఆపరేటర్ సింబల్స్ అన్నీ కూడా మనకి సింబల్స్ అయితే ఇక్కడ ఎడిషనల్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఏది కావాలో ఆ సింబల్స్ని తీసుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ రైట్ ఇలాంటివి జనరల్గా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. ఆ సింబల్స్ని యాడ్ చేసుకోవడానికి సింబల్ అనే ఆప్షన్. కీబోర్డ్లో లేని సింబల్స్ అన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్స్, జనరల్గా ఇవి మనకి యూజ్ అవుతూ ఉంటాయి. చూడండి, స్పెషల్ క్యారెక్టర్స్ కంట్రోల్ ఆల్ట్ సి, ఇది ఇవ్వగానే మనకి కాపీరైట్ అనే సింబల్ వస్తుంది. సో కంట్రోల్ ఆల్ట్ సి, చూడండి కాపీరైట్ సింబల్ వచ్చింది. అంటే మీరు అలా కీబోర్డ్ షార్ట్ కట్లు గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా మీకు ఇక్కడ సింబల్స్. సో ఇవన్నీ కీబోర్డ్ షార్ట్ కట్ కీస్ కాదు, మీకు కావాల్సిన షార్ట్ కట్ కీ కూడా ఇవ్వచ్చు. బట్ ఏంటంటే ఇస్తే దీనికి ఉన్న ఒరిజినల్ షార్ట్ కట్లు పోతాయి. మీరు ఉన్న షార్ట్ కట్లే మనం యూస్ చేసుకోవడం బెటర్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కంట్రోల్ ఆల్ట్ టీ అని ఉన్నది ట్రేడ్ మార్క్. కంట్రోల్ ఆల్ట్ టీ ట్రేడ్ మార్క్ సింబల్ వచ్చింది. కంట్రోల్ ఆల్ట్ సి కాపీరైట్ వచ్చింది. ఓకే, వేరే దానికి ఏమన్నా ఉండాలి. కంట్రోల్ ఆల్ట్ ఏ, కంట్రోల్ ఆల్ట్ ఎస్. సో మనకి ఇక్కడైతే వేరే సింబల్స్ వస్తుంది. అది వేరే ఆప్షన్, అది స్ప్లిట్. అది మళ్ళీ మనకి ఇంకా ముందు మెనూస్లో వస్తాయి స్ప్లిట్ అనే ఆప్షన్. చాలా డిఫరెంట్ సింబల్స్. కంట్రోల్ ఆల్ట్ సి, కంట్రోల్ ఆల్ట్ ఆర్ ఉన్నది రిజిస్టర్డ్. కంట్రోల్ ఆల్ట్ ఆర్ రావడం లేదు. కంట్రోల్ ఆల్ట్ ఆర్, సో కంట్రోల్ ఆల్ట్ ఎందుకో ఇక్కడ రావడం లేదు. సింబల్ అయితే ఇచ్చాడు కానీ కంట్రోల్ ఆల్ట్ ఆర్ అనేది చూపించట్లేదు. చాలా డిఫరెంట్ సింబల్స్ అయితే యాడ్ చేసుకుంటాం. అంతే ఆప్షన్స్. ఇందులో మనకి మెయిన్గా అవసరమైంది ఏంటంటే టెక్స్ట్ బాక్స్ ఒకటి అవసరం అవుతుంది, వర్డ్ ఆర్ట్ అవసరం అవుతుంది. మెయిన్కి కావాల్సినవి ఏంటంటే ఈ తర్వాత సింబల్స్, ఈక్వేషన్స్ అనేది కూడా సెకండరీ, అవి అవసరం ఉండొచ్చు లేకపోవచ్చు. సో దీంతో ఇన్సర్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడితో ఇన్సర్ట్ అనేది క్లోజ్ చేసేద్దాం మనం. నెక్స్ట్ మెనూస్ 1 by 1 అనేది చూసుకుంటూ వెళ్దాం. అయితే హోము ఇన్సర్ట్ అయిపోతే మీకు మ్యాక్సిమం ఎంఎస్ వర్డ్ 60% అంతా అయిపోయినట్టే. ఎందుకంటే ఎక్కువగా ఆప్షన్స్ మీరు ఏది చేయాలన్నా కూడా హోమ్ నుంచి ఇన్సర్ట్ నుంచే చేస్తారు. అందులోనూ హోమ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ. సో ఇన్సర్ట్లో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. అన్నీ జనరల్గా వాడతామా అంటే చాలా తక్కువగా వాడతాం. ఈ లింక్స్ అనేవి అయితే అవసరం ఉండదు, షేప్స్ అవసరం ఉండదు. ఎక్కువగా ఇక్కడ మనకి పిక్చరు, టేబుల్, హెడరు, ఫుటరు అవసరం అయితే, లేదా టెక్స్ట్ బాక్స్, వర్డ్ ఆర్ట్. సో ఇవి ఇన్సర్ట్ ఎక్కడితో కంప్లీట్ చేద్దాం.